సమయంలో మరికొద్ది నిమిషాల పాటు మన వాక్యాన్ని ధ్యానించడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ముందుగా దేవుని పాదాల చెంత దేవుని సహాయాన్ని అర్థిస్తూ మన వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ శ్రేష్టమైన నామమునకు మీ పిల్లలుగా నాయన ఉండడానికి మమ్మల్ని పిలిచినటువంటి మీ ప్రేమకు ప్రభువైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ నాయన మీ సన్నిధిలో నిలబడి ఉండగా మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. మీ వాక్యము చేత నాయన మా ఆత్మీయ స్థితిని సరిచేసుకుంటూ తండ్రి మీకు మరింత దగ్గర కావడానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ పిల్లలతో నాయన ఏ మాటలైతే మీరు మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నారో ఆ మాటల చేత మమ్మల్ని అందరినీ బలపరచండి. ఈ ఆరాధన అంతటిలోనూ నాయన మీకు మహిమకరంగా మేము నడుచుకొనుటకు మీ సహాయాన్ని మాకు దయచేయండి. మీ పిల్లలతో కలిసి మీ వాక్కులను ధ్యానిస్తూ ఉండగా సమయోచితమైన జ్ఞానముతో నన్ను నింపి నన్ను నేను కనుపరుచుకొనక మిమ్మల్ని మహిమపరిచే ఒక పాత్ర వల్ల నన్ను వాడుకునండి. సమస్త మహిమ ఘనత మీరే పొందుకొని మీ కృపను మాకు తోడుగా ఉంచమని అర్థిస్తూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ఒక చక్కని విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, బైబిల్ చరిత్రలో లేక బైబిల్ గ్రంథంలో దేవుని పనిలో ముందుకు వెళ్ళిపోయినటువంటి స్త్రీమూర్తులు మనకు ఎంతోమంది కనబడుతూ ఉంటారు. దేవుని పనిలో ఉంటున్నటువంటి స్త్రీలను గురించి దేవుడు మాట్లాడుతూ ఒక మాట రాయించడం జరిగింది. ఏంటి ఆ మాట అంటే, ఒకసారి మనం ఆ మాటను చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 11వ వచనం. 68వ కీర్తన 11వ వచనం. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. చాలు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ప్రభువు మాట సెలవిస్తున్నాడు. ప్రభు తన వాక్కును తెలియచేస్తున్నాడు. ఆ వాక్కును, ఆ మాటను ప్రకటించేటటువంటి స్త్రీలు. ఎవరికి ప్రకటించే స్త్రీలు? సమాజానికి ప్రకటించేటటువంటి స్త్రీలు ఒక గొప్ప సైన్యంగా ఉన్నారు అని మాట్లాడాడు ఆయన. సైన్యము అంటే ఇద్దరా, ముగ్గురా, పోనీ 5గురా, ఒక 10 మంది వేసుకుందామా? సైన్యము అంటే జన సమూహము. మరి గొప్ప సైన్యం అంటే బహుజన సమూహం. గొప్ప సైన్యాలంటే మనకు ఎక్కడ కనపడతాయి తెలుసా ఈ మాటలు? ఒక దేశానికి మరొక దేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు తమ దేశాన్ని కాపాడుకోవడానికి సైనులు ఒక గొప్ప సైన్యంగా నిలబడతారు చూసారా? అది సైన్యం అంటే. ఇప్పుడు వారితో పోల్చి మాట్లాడుతున్నాడు కదా భక్తుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏదైతే ఉందో, ఆ వాక్ ఏదైతే ఉందో, ఆ మాటను సమాజానికి తెలియచేసేటటువంటి స్త్రీలు కూడా ఒక గొప్ప సైన్యంగా, ఒక గొప్ప సమూహంగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సైన్యములో కొంతమందినేమో పేర్లతో సహా బైబిల్ గ్రంథంలో రాయించాడు దేవుడు. మరికొంతమందినేమో పేర్లు రాయించకపోయినా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ తీరును, వాళ్ళ విధానాన్ని బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. ఉదాహరణకి పేరుతో సహా బైబిల్ గ్రంథంలో రాయబడిన స్త్రీ సైన్యం ఎవరయ్యా అంటే, ఉదాహరణకి మిరియాము గారు ఈ గొప్ప సైన్యంలో ఒక సైనికురాలు. ఆవిడ దెబోరా గారు, ఆవిడ కూడా ఈ గొప్ప సైన్యంలో ఒక సైనికురాలే ఆవిడ. ఇంకా మనం ఆలోచిస్తే ఎవరు కనపడతారయ్యా అంటే నోవద్య గారు కనపడతారు. ఆవిడ కూడా ఈ సైన్యంలో ఒక సైనికురాలే. ఇక మన కొత్త నిబంధన చరిత్ర చూసుకున్నా మరియ గారు కనపడతారు. తబిత తల్లి కనపడుతూ ఉంటుంది. మార్కు గారి తల్లి కనపడుతూ ఉంటుంది. ఫీబే అనే ఒక స్త్రీ కనపడుతూ ఉంటుంది. ఎంతోమంది స్త్రీలు పేరుతో సహా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటారు. వీరంతా ఈ సైన్యములో ఉన్నటువంటి ఒక సైనికురాళ్ళు. అదేవిధంగా
పేరు రాయించకుండా, పేరు కనిపించకుండా కేవలం జీవితాన్ని మాత్రమే రాయించాడు దేవుడు. ఉదాహరణకి యెఫ్తా కుమార్తె, ఏంటి ఆవిడ పేరు? మీ బైబిల్లో లేదా? ఎవరి బైబిల్లో ఉండదు, ఎందుకంటే రాయించలేదు దేవుడు. యెఫ్తా గారి కుమార్తె పేరు రాయించకపోయినా ఆమె ఒక గొప్ప సైనికురాల్లా ఆనాడే దేవుని పరిచర్య చేస్తూ ముందుకెళ్ళిపోయింది. కానీ పేరు రాయించలా, జీవితాన్ని రాయించాడు దేవుడు. ఇంకా మనం మాట్లాడుకుంటే ఫిలిప్పు గారుకున్న 4 కుమార్తెలు, ఏంటి ఆ 4 కుమార్తెల పేర్లు? మీ పిల్లల పేర్లు చెప్పేళ్ళు లేవు. ఫిలిప్పు గారు కుమార్తెల పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో రాయించలేదు దేవుడు. పేర్లు రాయించకపోయినా ఫిలిప్పు గారు కుమార్తెలకున్న ఒక గొప్ప జీవిత విధానాన్ని రాయించాడు. అంటే దేవుని పనిలో ఉన్న స్త్రీ సైన్యాన్ని కొందరినేమో పేర్లతో సహా పొందుపరిచి బైబిల్ గ్రంథంలో చూపిస్తున్నాడు, మరికొందరినేమో పేర్లు రాయించకపోయినా వాళ్ళ జీవితాన్ని కళ్ళ ముందు పెట్టి ఇది పరిస్థితి అని నేర్పిస్తున్నాడు దేవుడు. ఈరోజు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఈ గొప్ప సైన్యంలో పేర్లు రాయించకుండా జీవితాలను మాత్రమే రాయించిన ఒక గొప్ప జీవితాలను ఈరోజు మనం చూద్దాం. వాళ్ళే ఎవరు? ఫిలిప్పు గారి కుమార్తెలు. ఈ ఫిలిప్పు గారి కుమార్తెల గురించి మనం ధ్యానించడానికి ముందుకు వెళ్ళిపోతాం. కొత్త నిబంధన కాలంలో సంఘం స్థాపించబడిపోయిన తరువాత, యేసుప్రభు వారి మరణ సమాధి పునరుద్ధానాలు జరిగిన తర్వాత సంఘం స్థాపించబడింది. పరిశుద్ధాత్మని ప్రవేశం జరిగిన తర్వాత 12 మంది అపోస్తలులు నియమించబడ్డారు. ఎప్పుడో వారు, ఆ నియమించబడిన వారు ఇశ్రాయేలీల సమాజం మధ్య దేవుని వాక్యాన్ని మోసుకుంటూ పరిచర్య చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు. 12 మంది అపోస్తలులు ఇశ్రాయేలీల మధ్య పరిచర్య చేస్తూ ఉంటే 13వ వ్యక్తిగా, 13వ అపోస్తలుడిగా ఒక మనిషి, ఒక వ్యక్తి ఎంపిక చేయబడి ఇశ్రాయేలీల మధ్య మాత్రమే కాక అన్యుల మధ్య పరిచర్య చేయడానికి దేవుడు ఆ వ్యక్తిని నిలవబెట్టుకున్నాడు. ఎవరైనా? పౌలు గారు, 13వ అపోస్తలుడైన ఈ పౌలు గారు దేవుని సువార్తను భుజాల మీద వేసుకుని క్రైస్తవ్యంలో కొత్త జనులకు, అంటే అన్య జనులకు, అప్పటి వరకు దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తుల మధ్య ఈయన సువార్త చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలు పెడుతూ కొంతకాలానికి ఎన్నో ప్రాంతాలు పరిచర్య చేస్తూ కవర్ చేసేసారు ఆయన. ఒకసారి బర్నబా గారితో పాటు ప్రయాణం చేస్తూ దేవుని సువార్తను సమాజానికి అందించాడు. ఆ తర్వాత పౌలు, శీలా అని కనబడుతుంటారు. అంటే శీలా అనే వ్యక్తితో, లోకా అనే వ్యక్తితో, తర్వాత తిమోతి అనే వ్యక్తితో, వీళ్ళందరితో పరిచర్య చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన. ఇలా పరిచర్య చేసుకుంటూ ప్రాంతాలు తిరుగుతూ ఉండగా ఒకానొక రోజు జరిగిన పరిస్థితి ఏంటంటే, ఈ పౌలు, శీలా, ఈ శిష్యులు అన్నవాళ్ళు తూరు అనే ప్రాంతానికి వెళ్ళారు. తూరు అనే ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంటుంది అంటే వ్యాపారాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, రవాణా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది, ఎగుమతి దిగుమతి ఇలాంటివన్నీ జరుగుతాయి. సరుకులు కానివ్వండి, పశువులు తినే గడ్డి కానివ్వండి, మేత కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఇవన్నీ ఈ తూరు అనే పట్టణంలోనే ఎక్కువగా రవాణా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి కొన్ని రోజులు అక్కడ వాళ్ళ పని అంతా అయిపోయే వరకు ఉండి అక్కడ నుంచి తొలెమైకి అనే ఒక ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఆ తొలెమైకి అనే ప్రాంతంలో ఆల్రెడీ సహోదరులు ఉన్నారు, పౌలు గారికి తెలిసిన వ్యక్తులు ఉన్నారు, దేవునిలో ఉన్న పిల్లలు ఉన్నారు. వారితో మాట్లాడి ఒక రోజు అక్కడే ఉండిపోయి మరలా మర్నాడు ప్రయాణం చేసి కైసరయ్య అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కైసరయ్య ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందో ఒకసారి బైబిల్ గ్రంథం తెరిచి చూద్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 8వ వచనము. మర్నాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి, ఎక్కడికి వచ్చారు? కైసరయ్య అనే ప్రాంతానికి వచ్చారు. కైసరయ్య అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే విషయం ఏంటి? మాకేం గుర్తురాదండి, మీరేమన్నా చెప్తే గుర్తుపెట్టుకుంటా అంటారా? ఏం గుర్తొస్తుంది వెంటనే? కైసరయ్య అంటే రోమా గవర్నమెంట్లో ఏ అధికారులు అయితే ఉంటారో, రోమా సిటిజన్స్, అధికారులు, అధిపతులు, కొంచెం హై క్యాడర్లో ఉండే వీళ్ళంతా ఎక్కడ జీవనోపాధిని గడిపేవాళ్ళు అంటే ఈ కైసరయ్య ప్రాంతంలోనే.
ఉదాహరణకి కొర్నేలి గారు, ఆయన రోమా గవర్నమెంట్లో ఒక శతాధిపతి. కానీ ఎక్కడుండేవాడు ఆయన? కైసరయ్యలో ఉండేవాడు. అంటే రోమా గవర్నమెంట్లో పనిచేసే కొంతమంది అధిపతులందరూ ఎక్కువగా ఈ కైసరయ్య అనే ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. అక్కడ డెవలప్మెంట్ బాగుందనో, లేక అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయనో కైసరయ్య ప్రాంతంలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కైసరయ్య ప్రాంతానికి వచ్చారు పౌలు గారు. వచ్చిన తర్వాత కైసరయ్యకు వచ్చి 7గురిలో నొక్కడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. చాలు. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు పౌలు గారు? కైసరయ్య ప్రాంతానికి వచ్చాడు. ఈయన వచ్చేటప్పటికే ఈ కైసరయ్య ప్రాంతంలో ఫిలిప్పు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఫిలిప్పు ఎవరు ఈ ఫిలిప్పు అంటే, ఫిలిప్పు గారి పేరు కంటే ముందు 2 మాటలు రాయబడ్డాయి. ఏంటవి? 7గురిలోనొక్కడును సువార్తికుడునైన ఫిలిప్పు. ఈ ఫిలిప్ ఎవరయ్యా అంటే 7గురిలో ఒకడు. ఈ ఫిలిప్ ఎవరయ్యా అంటే సువార్తికుడు ఆయన. 2 విషయాలు కనపడుతున్నాయి. 7గురిలో ఒకడే ఈ ఫిలిప్పు, 2 సువార్తికుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఫిలిప్పు. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఏ 7గురిలో ఒకడైనా? పెంతెకొస్తు పండుగ దినాన సంఘం స్థాపించబడిపోయిన తరువాత అపోస్తలులు సంఘంగా కూడుకోవడం ప్రారంభించిన తొలి దినాల్లో సంఘంలో ఒక చిన్న వివాదం చోటు చేసుకుంది. మనకు అపోస్తల కార్యాలు 6వ అధ్యాయం ప్రారంభం నుంచి కనపడుద్ది ఈ విషయం. మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి చూడండి. ఇప్పుడు సంఘంలో ఒక విషాదం, ఒక పరిస్థితి చోటు చేసుకుంది. ఏంటది అంటే, భోజనాలు వడ్డించేటటువంటి పనిలో విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారట కొంతమంది. అంటే తక్కువగా చూడడం, మేము తిన్న తర్వాత మిగిలింది ఏదో పెడతామన్నట్టుగా, మాకన్నీ సరిపోయి సమృద్ధిగా ఉన్న తర్వాత మీకు చూస్తాంలే అన్న విధంగా వడ్డించే విధానంలో కొంచెం రెక్లెస్గా అలా బిహేవ్ చేయడం అనేది ఆ రోజు సంఘంలో చోటు చేసుకుంది. చోటు చేసుకోగానే ఈ పంచాయతీ కాస్త అపోస్తలులు 12 మంది దగ్గరకు వచ్చింది. ఇప్పుడు పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేళ్ళకి పెద్దవాళ్ళు చేసిన ఆలోచన ఏంటో తెలుసా? ఇదిగో, మేము ఒక పక్క వాక్యం చెప్పుకుంటూ మరో పక్క మీకు భోజనాలు పంచిపెట్టుకుంటూ వెళ్ళడం అనేది జరగని పని. కాబట్టి ఒక 7గురిని మీరే ఎంచుకోండి. సంఘంలో ఉన్న ఒక 7గురిని మీరే సెలెక్ట్ చేయండి. ఆ సెలెక్ట్ చేసిన ఆ 7గురిని మేము ఈ భోజనాలు వడ్డించే పనికి నియమిస్తాము అని అపోస్తలులు చెప్పారు. చెప్పగానే సంఘంలో ఉన్నటువంటి కొంచెంమంది పెద్దల వాళ్ళంతా ఏం చేశారంటే, అప్పటికే సంఘంలో అపోస్తలులు 12 మంది దగ్గర శిష్యులుగా ట్రైనింగ్ అవుతున్నటువంటి ఒక 7గురిని సెలెక్ట్ చేశారు. ఎలా సెలెక్ట్ చేశారు, దేన్ని బట్టి సెలెక్ట్ చేశారు వారిని అంటే, ఒకసారి ఆ వచనాన్ని చూసుకొని మనం ముందుకు వెళదాం. అపోస్తల కార్యములు, ఇదే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం నుండి 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7గురు మనుష్యులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగకు యుందుమని చెప్పి ఈ మాట జన సమూహం అంతటికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ఎవరు స్టెఫను, ఫిలిప్పు, ఈ ఫిలిప్పు పట్టుకోవాలి మీరు. ఫిలిప్పు, ప్రొకోరు, నీకానోరు. ఇక చాలు, ఇక 7గురు పేర్లు మనకు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు అపోస్తలులు చెప్పిన విషయం ఏంటంటే, 7గురిని మీరే సెలెక్ట్ చేసుకోండి, బయట వాళ్ళని కాదు, సంఘంలో ఉన్న వాళ్ళని. ఇప్పుడు సంఘంలో ఎప్పటి నుంచో మనం వస్తున్నాం కదా, ఈ సంఘంలో ఎవరైతే ఆత్మతో నిండుకొని ఉన్నారో, ఎవరైతే జ్ఞానం కలిగి ప్రవర్తిస్తున్నారో, ఎవరైతే సమాజంలో మంచి పేరు కలిగి ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉన్నారో, అలాంటి వారిని 7గురిని మీరు జల్లెడేసి పట్టుకోండి అని చెప్పేశారు ఆయన. చెప్పగానే వెంటనే టకటక ఎవరెవరిని సెలెక్ట్ చేస్తే 7గురు తేలిపోయారు. ఆ 7గురిలో మొట్టమొదటి వ్యక్తి స్టెఫను, రెండో వ్యక్తి ఫిలిప్పు. ఈ ఫిలిప్పును కావాలి మనకి ఈరోజు. ఈ ఫిలిప్పులో ఇప్పుడు ఏమున్నాయా లక్షణాలు అంటే, ఈ ఫిలిప్పు మొట్టమొదటగా ఆది సంఘంలో శిష్యుడిగా ట్రైనింగ్ అవుతున్న వ్యక్తి. ఎవరు?
శిష్యుడు అపోస్తలుల పాదాల దగ్గర ఉంటూ అపోస్తలులు చెప్పిన బోధ వింటూ అపోస్తలులు చేస్తున్నటువంటి వాక్య పరిచర్యను దగ్గరగా చూస్తూ తన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ దేవునికి దగ్గరగా బ్రతుకుతున్న వ్యక్తి ఫిలిప్పు. ఇంకా ఆత్మతో నిండుకున్నవాడు, అంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకొని బాప్తిస్మం తీసుకొని ఆత్మ చెప్పినట్లుగా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్న వ్యక్తి ఫిలిప్పు. ఇంకా జ్ఞానముతో నిండుకున్నవాడు, అంటే జ్ఞానం అంటే సమయానికి తగినట్లుగా వ్యవహరించేటటువంటి స్థితి. జ్ఞానముతో నిండుకొని ఇంకా మంచి పేరు పొంది, ఏ పేరట? ఏ పేరు? మంచి పేరు అంటే మనందరికీ పేర్లు ఉన్నాయా? అవి మంచివనేనా మన అమ్మ నాన్న పెట్టారు? చెడ్డవైతే పెడతారా? పెట్టరు కదా. మరి ఆ పేరా? ఆ పేర్లు కాదు. నువ్వు సమాజంలో బ్రతికే విధానానికి సమాజం ఒక సాక్ష్యం ఇస్తుందే. నువ్వు జీవిస్తున్నటువంటి జీవిత శైలికి సమాజం ఒక సర్టిఫికెట్ ఇస్తుందే. ఆ పేరు మంచిగా ఉండాలి. పలానా అమ్మాయా, పలానా అబ్బాయా, వాళ్ళు చాలా మంచోళ్ళండి, దేవునిలో ఉన్న పిల్లలండి, తప్పు చేయరండి, జాగ్రత్తగా ఉంటారండి, ఇలాంటి ఒక సాక్ష్యం మంచిగా నువ్వు తీసుకుని ఉండాలి. అది ఫిలిప్పు గారికి ఉంది. ఇంకా ఏంటంట? విశ్వాసముతోనూ, అంటే ప్రతిదీ విశ్వాసపూర్వకముగా దేవుని మీద విశ్వాసంతో ఆనుకొని బ్రతికేటటువంటి విధానము ఈ ఫిలిప్పు గారిది. ఇలా ఇన్ని లక్షణాలు కలిగి ఒక శిష్యుడుగా సంఘంలో ముందుకెళ్ళిపోతూ ఉంటే ఒకానొక రోజున ఈ ఫిలిప్పు గారిని ఎక్కడ పెట్టారు అపోస్తలులు? పరిచర్యలో బల్లల దగ్గర పరిచర్య చేయడానికి పెట్టారు. అంటే భోజనాన్ని వడ్డించే పనిలో పెట్టారు. వచ్చిన ఆత్మీయులకు ప్రేమ విందును సిద్ధపరిచి వాళ్ళకు వడ్డించేటటువంటి పనిలో ఈ ఫిలిప్పును పెట్టారు. ఫస్ట్ ఏమో శిష్యుడుగా ప్రారంభం అయ్యాడు చర్చిలో. మెల్లగా కాలం గడిచే కొలది తనకున్నటువంటి ఆత్మీయ స్థితిని బట్టి ఎక్కడికి వచ్చాడు? ఒక ఉన్నతమైన పని చేయడానికి నియమించబడ్డాడు. ఆ తర్వాత ఎక్కడి వరకు వెళ్ళాడు ఆయన? ఇందాక మనం చూసాం, సువార్థికుడునైన ఫిలిప్పు, అంటే నలుగురికి సువార్తను చెప్పేటటువంటి స్థితికి ఎదిగాడు ఫిలిప్పు గారు. శిష్యుడుగా సంఘంలో ప్రారంభమైన ఆయన గొప్ప స్థితిలో సువార్థికుడు స్థాయికి ఎదిగిపోయాడు. ఎంత గొప్ప విషయం ఇది, ఆలోచించండి. సంఘంలో ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు తెలుసా? దేవునిలో బలంగా ఉన్న వాళ్ళకే పగ్గాలు అప్పచెప్పేవాళ్ళు అపోస్తలులు. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద పనులు అప్పగించేవాళ్ళు. సంఘంలో దేవునితో సహవాసం కలిగి ఆత్మ సహాయంతో బతికే వాళ్ళకి సంఘంలో ఏ పనైనా అప్పగించేవాళ్ళు ధైర్యంగా. మరి ఈరోజు సంఘాల్లో చూడండి ఎలా ఉంటాయో. ఈరోజు సంఘాలు ఎలా ఉంటాయంటే, ఏమండి పలానా వాళ్ళ అమ్మాయి, ఆ అమ్మాయికి పాట ఇవ్వండి, పలానా వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి వాక్య పఠనం ఇవ్వండి, పలానా వాళ్ళకి చెందిన వాళ్ళండి వీళ్ళు 7 మాటల్లో 1 మాట ఇవ్వాల్సిందే, పలానా వాళ్ళకి చెందిన వాళ్ళండి ఈరోజు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా మీరు వాళ్ళ పేరు చెప్పాల్సిందే అని రికమెండేషన్లు వస్తూ ఉంటాయి. ఈరోజు చర్చిల్లో రికమెండేషన్ ఉండాలి. పాటకు ఒక రికమెండేషన్ ఉండాలి, ప్రార్థనకు ఒక రికమెండేషన్ ఉండాలి, వాక్య పఠనానికి ఒక రికమెండేషన్ ఉండాలి. కానీ ఆ రోజు ప్రారంభ సంఘంలో రికమెండేషన్లు లేవు. దేవునితో ఉన్న ఆత్మీయ సహవాసాన్ని బట్టి సంఘంలో పగ్గాలు వచ్చాయి. దైవికమైన ఆలోచనలు బట్టి, విశ్వాసంతో కూడిన పనులను బట్టి, ఆత్మ సహాయంతో చేసేటటువంటి పనిని బట్టి ఆ రోజు సంఘంలో కీలకమైన పాత్రలుగా వాళ్ళు నియమించబడేవాళ్ళు. అలా నియమించబడిన వ్యక్తి ఫిలిప్పు. రికమెండేషన్తో సంఘంలో పైకొచ్చినవాడు కాదాయన. రికమెండేషన్తో సువార్థికుడుగా, ఒక బోధకుడుగా ఎదిగినవాడు కాదాయన. శిష్యుడిగా ప్రారంభమయ్యి సంఘంలో ఒక ఉన్నతమైన బాధ్యత పొందుకొని ఆ తర్వాత సువార్థికుడి స్థాయికి ఎదిగినవాడు ఆయన. ఎదిగిన తరువాత సువార్త చేసుకుంటూ కాలం గడిచే కొలది కైసరయ ప్రాంతంలో ఉండిపోయాడు. కైసరయ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత వివాహమైందో, అంతకు ముందే వివాహమైందో మనకు తెలియదు, కానీ వివాహం అయితే జరిగింది. ఫిలిప్పు గారికి భార్య వచ్చింది. ఇప్పుడు ఫిలిప్పు గారు కైసరయలో ఉంటూ ఉండగా ఏమైందట చూద్దాం. పౌలు గారు వచ్చిన తర్వాత 21వ అధ్యాయం 8వ వచనం. బయలుదేరి కైసరేకు వచ్చి 7గురిలో నొక్కడును సువార్థికుడు నేను ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతని కుండిరి, వారు ప్రవచించువారు. చాలు. ఇప్పుడు పౌలు గారు
ఫిలిప్పు గారు ఇంటికి వచ్చారు. కైసరికి రాగానే ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అయ్యో సువార్థికుడైన ఫిలిప్పు గారు ఎక్కడే కదా ఉంటున్నారు, అదేదో ఫిలిప్పు గారిని కలుసుకొని ఫిలిప్పు గారితో మాట్లాడి ఫిలిప్పు గారి దగ్గర 2-3 రోజులు గడిపేసి చక్కగా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదాంలే, ఆత్మీయంగా సహోదర ప్రేమ చూపించుకుందాం 2 రోజులని అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఫిలిప్పు ఇంటికి వచ్చేటప్పటికి ఫిలిప్పు ఇంటిలో 4 కుమార్తెలు ఉన్నారు ఆయనకి. అంటే వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరయ్య అంటే చిన్నపిల్లలు కాదు, కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు. కన్యకులంటే పెళ్ళి కానటువంటి స్త్రీలు, పవిత్రతను పోగొట్టుకోనటువంటి స్త్రీలు, ఇంకా చెప్పాలి అంటే వివాహ వయస్సు వచ్చి యవ్వన దశలో ఉన్నటువంటి స్త్రీలు ఈ ఫిలిప్పు కుమార్తెలు. ఒకసారి మనం ఆలోచిద్దాం. 4 కూతుళ్ళు యవ్వన దశకు వచ్చి వివాహానికి వయసుకొచ్చి ఇంట్లో ఉన్నారనుకోండి, ఒక తండ్రి ఎలా ఆలోచిస్తాడు? బాబాయ్ 4 ఆడపిల్లలే, మొదటి దానికి ఎప్పుడు పెళ్లి చేయాలో, మొదటి దానికి తొందరగా పెళ్లి చేస్తే 3 ఉన్నారు, తర్వాత మళ్ళీ 3కి చెయ్యాలి, పెద్ద భారంతో కూడుకున్న పని. పెద్దమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలో అని ఆలోచిస్తాడు. పోనీ పెద్దమ్మాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి, అమ్మయ్య నువ్వు పిలుచుకుంటాడా? అది లేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాం, 2వ అమ్మాయికి కూడా అంత గొప్ప సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలి, 2వ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలో అని అదో ఆలోచన. ఇప్పుడు పెద్దమ్మాయికి 2వ అమ్మాయికి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పోనీ తర్వాత ఏమైనా బాగుంటుందా అంటే మళ్ళీ 3వ అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేయాలా అని ఆలోచన. ఇప్పుడు 3వ దానికి పెళ్లి చేయాలి, 3వ దానికి కూడా మొదటి దానికి 2వ అమ్మాయికి వచ్చినటువంటి అల్లుళ్ళు వస్తారో రారు, అంటే అంత మంచి వ్యక్తి దొరుకుతాడో లేదో, ఇదొక ఆలోచన. ఇప్పుడు 3కి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, చివరినున్న అమ్మాయి గురించి ఏం ఆలోచిస్తారు? అప్పుడు లో బడ్జెట్ అయిపోద్ది. అమ్మ 3కి పెళ్లి చేసామో, చాలా అప్పు అయిపోయింది, డబ్బులన్నీ అయిపోయాయి, అసలు 4వ దానికి పెళ్లి చేయడానికి అసలు డబ్బులు ఉంటాయో లేదో, పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆలోచన. 4 ఆడపిల్లలు పెళ్ళికొచ్చి ఇంట్లో ఉంటే ఏ తండ్రి అయినా అలాగే ఆలోచిస్తాడు. అంతకు మించి గొప్ప ఆలోచనలేం రావు. మరి ఫిలిప్పుకి ఏ ఆలోచన ఉంది? ఫిలిప్పుకి ఆలోచన లేదు. ఎందుకు లేదో తెలుసా? వివాహాన్ని గురించి ఆయన పెద్దగా ఆలోచిస్తూ రాలా. పుట్టినప్పటి నుంచే దేవునిలో ఈ పిల్లల్ని ఎలా పెంచాలా అని ఆలోచిస్తూ వచ్చాడు ఆయన. 4 ఆడపిల్లలు పుట్టగానే పెళ్లి గురించి ఆలోచించడానికంటే ముందు వీళ్ళు దేవునిలో పడిపోకుండా ఎలా నిలబడాలా అని ఆలోచిస్తూ వచ్చాడు. సామెతల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది కదా, చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. చాలు. తండ్రి శిక్షించిన కుమారుడు ఏమవుతాడట? జ్ఞానవంతుడవుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు మాత్రమే కాదు, కుమార్తె అయినా జ్ఞానవంతురాలు అవ్వుద్ది. తండ్రి శిక్షించడం అంటే గట్టిగా ఏయ్ ఓయ్ అని అరిచేయడం కాదు. శిక్షించడం అంటే ఒక శిక్షణలో పెంచడం, ఒక శిక్షణ ఇవ్వడం, ప్రతిదీ వాళ్ళకు చూసుకుంటూ వాళ్ళని జాగ్రత్తగా ఒక శిక్షణలో, ఒక నడవడిలో పెంచడమే. ఇప్పుడు తండ్రి ఎప్పుడైతే కుమారుణ్ణి కానీ కుమార్తెను కానీ దేవుని శిక్షలో, బోధలో ఒక శిక్షణిస్తూ పెంచుతాడో వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏం సంపాదించుకుంటారని వాక్యం చెప్తుంది? జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఇప్పుడు ఫిలిప్పు కూడా పిల్లలు పుట్టడంగానే వాళ్ళని శిక్షణలో, దేవుని శిక్షణలో పెంచుతూ అలవాటు చేస్తూ ఉండుంటాడు ఆయన. అందుకే యవ్వన దశకు వచ్చేటప్పుడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డారు వారు. ఇంకా చెప్పాలి అంటే ఫిలిప్పు భార్య కూడా పిల్లల్ని పెంచడంలో ఎంత కష్టపడి ఉంటుందో. ఎందుకంటే సువార్థికుడు ఒక ఇంట్లో ఉంటాడో ఎప్పుడు ఉండడు. సువార్థికుడు అనగానే పరిచర్యను మోసుకుని పలు ప్రాంతాలు తిరగాలి. మరి పరిచర్యలో పలు ప్రాంతాలు తిరుగుతూ ఉంటే ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? భార్య చూసుకోవాలి, అమ్మగారు చూసుకోవాలి, ఇక తప్పదు. ఇప్పుడు పిల్లల్ని పెంచే బాధ్యతలో ఫిలిప్పు ఎంత జాగ్రత్తగా ఉన్నాడో ఫిలిప్పు భార్య కూడా అంతే జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. అందుకే పిల్లలు కన్యకులుగా ఒక మంచి స్థితిని సంపాదించుకున్నారు. కన్యకులుగా ఉండి, నిజంగా బైబిల్ గ్రంథంలో కన్యక అనే మాట వాడాలి అంటే అంత చిన్న విషయాలకు వాడేసే పదం కాదు అది. కన్యకులు ఎలా అయితే ఉండాలో అలా వాళ్ళు ఉన్నారు కాబట్టే రాయించాడు దేవుడు. కన్యకులు ఎలా ఉండాలని పౌలు గారు మాట్లాడుతారో తెలుసా? ఒకసారి చూద్దాం ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
7వ అధ్యాయము, క్షమించండి, 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ఒక్క నిమిషమ్మా. 7వ అధ్యాయము 34వ వచనం. మొదటి కొరింథీ 7:34. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 34వ వచనం. అటువలనే పెండ్లి కాని స్త్రీయు కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాండయుండుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు. చాలు. ఏమని రాస్తున్నాడు పౌలు గారు? పెళ్లి కానటువంటి స్త్రీ కన్యక ఎలా ఉండాలట? శరీరమందును ఆత్మయందును పవిత్రత కలిగి ఉండుటకు ప్రభువును గూర్చిన పనుల్లో ఉండిపోవాలట. అంటే పెళ్లి కాకముందు ఒక స్త్రీ ఎలా ఉండాలయ్యా అంటే కన్యత్వాన్ని కాపాడుకుంటూ శరీరంలోను పవిత్రత, ఆత్మయందు కూడా పవిత్రత సంతరించుకోవాలని మాట్లాడుతున్నాడు ఆయన. శరీరానికి ఏమి కావాలంటున్నాడు పౌలు గారు? పరిశుభ్రత కాదు, పరిశుద్ధత కావాలి అంటున్నాడు. అంటే శరీరానికి పరిశుద్ధత కంపల్సరిగా ఉండాల్సిందే పెళ్లి కాని కన్యలకు అని మాట్లాడేశాడు ఆయన. ఈ దేహం అన్నది దేవుడు మనకిచ్చినటువంటి ఆలయం. అందుకే అంటాడు కదా, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీకు తెలీదా అంటాడు. అంటే దేవుడు మనకి ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? ఇదొక ఆలయంగా ఉంచుకోవాలి అని. ఇప్పుడు ఆలయంలోకి ఏది పడితే అది తీసుకుని వెళ్ళిపోతావా నువ్వు? ఆలయంలోకి ఎలా పడితే అలా వెళ్ళిపోతావా నువ్వు? ఆలయంలోకి ఎలా కావాలంటే అలా ప్రవర్తించేస్తావు నువ్వు? ప్రవర్తించం. ఆలయం అనగానే అదొక పవిత్రమైన స్థలంగా భావిస్తాం, అంత గొప్పగా చూస్తాం ఆలయాన్ని. మరి ఆలయాన్ని నువ్వు అంత గొప్పగా చూస్తున్నప్పుడు ఈ శరీరం కూడా దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆలయమే. మరి ఈ శరీరాన్ని ఉంచే విషయంలో కూడా నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఏది పడితే అది తీసుకుని వచ్చి శరీరంలో వేసేయకూడదు. ఏది పడితే అది తీసుకుని వచ్చి శరీరాన్ని పాడు చేసుకోకూడదు. ఎలా పడితే అలా ప్రవర్తించేసి శరీరాన్ని మలినం చేసుకోకూడదు. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అని మాట్లాడుతున్నాడు. శరీరమందు పరిశుద్ధత, ఇంకా ఆత్మయందు కూడా పవిత్రత కలిగి ఉండాలట. దేని యందు? ఆత్మయందు పవిత్రత కలిగి ప్రవర్తించడం ఏంటి? మన ఆత్మీయ జీవితం బాగుండాలి అంటే ఆత్మ చెప్పినట్లుగా నడుచుకోవాలి. అలా కాకుండా కొన్నిసార్లు ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేసే ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు అవి ఆలోచనలోనే నశించి కత్తిరించేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా కాకుండా మనసులో అనిపించినట్లుగా, హృదయం ఆలోచించినట్లుగా మన జీవితం ముందుకెళ్ళిపోతే ఆత్మీయ జీవితం నాశనం అయిపోద్ది. మోహపు చూపు చూస్తేనే అది వ్యభిచారంతో సమానం అని చెప్పాడు. నువ్వు చూస్తున్నప్పుడు ఆ దృక్కోణాన్ని మార్చుకునే స్థితిని నువ్వు సంతరించుకోవాలి. అది ఆత్మయందు నువ్వు పరిశుద్ధతను కాపాడుకోవడం అంటే. శరీరానికి పవిత్రత కావాలి, ఆత్మకు కూడా పవిత్రత ఖచ్చితంగా ఉండాలి అని ఎవరికి చెప్తున్నాడు? కన్యకులుగా ఉండే వాళ్ళందరికీ చెప్తున్నాడు పౌలు గారు. ఇప్పుడు అలా బ్రతుకుతున్న వాళ్ళే ఫిలిప్పుకున్న 9 కుమార్తెలు. కన్యకులుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు శరీరాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ సమాజంలో బతుకుతున్న వాళ్ళు, ఆత్మను పవిత్రంగా కాపాడుకుంటూ సమాజంలో గొప్పగా బతుకుతున్న వాళ్ళు ఈ ఫిలిప్పు కుమార్తెలు. పేర్లు రాయబడలా, కానీ గొప్ప జీవితం వాళ్ళదని రాయబడుతుంది. ఈ 9 కుమార్తెలు కన్యకులుగా ఉండి ఎలా ఉన్నారట? వారు ప్రవచించువాళ్ళు. అంటే యవ్వన దశకు వచ్చేటప్పటికి ఫిలిప్పు కుమార్తెల్ని ఏ స్థాయిలో పెట్టాడు దేవుడు? ప్రవచించే స్థితిలో పెట్టాడు. తండ్రి ఒకప్పుడు శిష్యుడిగా ప్రారంభమయ్యి సంఘములో ఒక ఉన్నతమైన బాధ్యతతో వ్యవహరించి సువార్థికుడుగా ఎంత గొప్పగా అయితే ఎదిగాడో అదే రీతిగా పిల్లలను కూడా పెంచాడు ఫిలిప్పు భార్య. కన్యత్వాన్ని కాపాడుకుంటూ యవ్వన దశకు వచ్చేటప్పటికి సువార్తను ప్రకటించే స్థితి, ప్రవచించే స్థితి ఆ రోజుల్లోనే వాళ్ళు పొందుకున్నారు. నిజంగా ఒకసారి ఆలోచిద్దాం. మన ఇంట్లో 9 పిల్లలు ఉన్నారనుకోండి, దేవుని పనిలో ఎంతమంది పిల్లలు ఉంటారు? మన ఇంట్లో 9 పిల్లలు ఉన్నారు. 9 పిల్లలు మన ఇంట్లో ఉన్నప్పుడు దేవుని పనిలో ఎంతమంది పిల్లలు ఉంటారు? నాకు తెలిసి మొట్టమొదటి పుట్టిన వాళ్ళు ఉంటారు.
ప్రథమ సంతానం దేవుంది కదా అన్నట్లుగా మొట్టమొదటి పుట్టినోళ్ళు దేవుల్లో ఉంటారు. మిగిలిన ముగ్గురు ఉంటారో లేదో మనం చెప్పలేం. కొన్ని చోట్ల మొదటి పుట్టిన వ్యక్తి కాకుండా ఇద్దరు పిల్లలు కూడా దేవుల్లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో ముగ్గురు పిల్లలు దేవుల్లో ఉంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే పుట్టిన నలుగురు పిల్లలు దేవుని పనిలోనే ఉంటారు, ఏదో పని. ఇలాంటి చాలా అరుదుగా ఎక్కడో జరుగుతాయి. ఇచ్చిన గర్భఫలాలన్నీ దేవుని పనిలో వాడబట్టం. ఇప్పుడు ఫిలిప్పు కుటుంబంలో జరుగుతుంది కూడా ఇదే. నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆ నలుగురు కుమార్తెలు ఒకే పనిలో ఉన్నారు. ఏ పని? ప్రవచించే పని. ప్రవచించడం అంటే ఆ రోజుల్లో దేవుడు సమాజంలో ఏదైనా చేయాలి అనుకుంటే, సమాజంతో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఎవరికి చెప్పేవాడు? పలానా శాంతికి ఫోన్ చేసి అమ్మా ఇది పరిస్థితి అని చెప్పేవాడా? చెప్పడు. సమాజంతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా చెప్పాలి అనుకుంటే కొంతమంది వ్యక్తులను మాత్రమే నిలబెట్టుకునేవాడు దేవుడు. వాళ్లతో ఆ విషయాన్ని ముందుగా తెలియచేసి, నేను సమాజంలో ఇది చేయాలనుకుంటున్నాను, భవిష్యత్తులో ఇలా జరగబోతుంది, ఇది జరిగే పరిస్థితి నేను కల్పిస్తున్నాను, నువ్వు ఆల్రెడీ సమాజానికి ఈ విషయాన్ని ముందే తెలియచేయి అని కొందరికి మాత్రమే ఆ విషయాన్ని తెలియచెప్పేవాడు. వాళ్ళు సమాజంతో ఆ విషయాన్ని గురించి మాట్లాడేవాళ్ళు. వాళ్ళే ప్రవచించేవాళ్ళు. అంటే జరగబోయే విషయాన్ని ముందుగా దేవుని యొద్ద తెలుసుకొని ఆ విషయాన్ని సమాజానికి ప్రకటించే వాళ్ళే ప్రవచించేవాళ్ళు. వాళ్ళే ఈ ఫిలిప్పు కుమార్తెలు. నలుగురు ఈ ప్రవచించే పనిలోనే ఉన్నారు. ఒకే పనిలో నలుగురు పిల్లలు నిలబడడం అంటే అసలు మాటలా? మీరు ఆలోచించండి. దేవుడు నలుగురిని, ఒకళ్ళని కావాలని ఇంకొకళ్ళు వద్దని అలా ఏమీ లేదు. నలుగురు పిల్లల్ని తీసుకొని, ఈ నలుగురు పిల్లలు సమాజంతో నా తరపున మాట్లాడాలి, ఈ నలుగురు పిల్లలు నా తరపున సమాజానికి తెలియచెప్పాలి, వీళ్ళు నా ప్రతినిధులుగా సమాజంలో బ్రతకాలి అని యవ్వన దశలో ఉన్న ఆడపిల్లల్ని నిలబెట్టుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప విషయం ఇది, ఆలోచించండి. ప్రవచించడం అంటే అంత చిన్నగా అయిపోయే విషయం కాదు. అప్పట్లో ఇవి ఆత్మ సహాయంతో భూమి మీదకి వచ్చినటువంటి గొప్ప వరాలు. అందుకే పౌలు గారు ఇదే కొరింథీ పత్రికతో మాట్లాడుతూ అంటారు కదా. చూద్దాం ఒకసారి చివరిగా కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం ఒకసారి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. ఏమని మాట్లాడుతున్నాడు సంఘంలో? ఆత్మ సంబంధమైన వరాలు కొన్ని ఉన్నాయి, ఆ వరాలు గురించి మీకు తెలియకుండా ఉండడం నాకు ఇష్టం లేదు, కాబట్టి చెప్పేస్తున్నానని మాట్లాడుతూ చెప్తూ అంటున్నాడు కదా. 4వ వచనం కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఎవరు మాట్లాడుతున్నాడు? కృపావరాలు కొన్ని ఉన్నాయి, వాటిలో ఆ కృపావరాలలో విధాలున్నాయి, పరిచర్య విధాలు ఉన్నాయి, పనుల విధానాలు ఉన్నాయి. ఈ విధానాలలో కొన్నిటిని మాట్లాడుతూ అంటున్నాడు కదా. 10వ వచనం లేదా 7వ వచనం నుంచి చూద్దాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరములు. చాలు. ఏమేమి ఇస్తున్నాడు? కొందరికేమో ఆత్మ సంబంధమైన జ్ఞానం ఇస్తున్నాడు, వాక్యం ఇస్తున్నాడు, మరికొంతమందికి అద్భుతాలు చేసే శక్తిని ఇస్తున్నాడు. వీటితో పాటుగా కొందరికేమో ప్రవచించేటటువంటి స్థితిని ఇస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ వలన వచ్చినటువంటి ఒక గొప్ప వరం. వరం అంటే అందరికి వచ్చే కాదు, ఎక్కడో కొంతమందికి మాత్రమే దేవుడు అనుగ్రహించే వరాలు ఇవి. ఆ కాలంలో ఫిలిప్పు గారి ఇంటిలో నలుగురు కుమార్తెలకు ప్రవచించే వరాన్ని ఇచ్చేసాడు దేవుడు. అంటే దేవుని పని కొరకు వాళ్ళు ఎంత గొప్పగా నిలబడి ఉంటారో ఆలోచించండి. ఇక ఆ రోజు దేవుడు సమాజంతో ఒక మాట మాట్లాడాలి అంటే వెంటనే ఫిలిప్పు గారి కుమార్తెలతో మాట్లాడేసేవాడు. ఈ ఫిలిప్పు గారి కుమార్తెలు వెళ్ళిపోయి ఇది పరిస్థితి అని సమాజంతో మాట్లాడేవారు.
తండ్రి సువార్తికుడు మాత్రమే, కానీ కుమార్తెలు మాత్రం దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటూనే సమాజంతో దేవుని మాటలు మాట్లాడే గొప్ప స్థితి. అంటే ఒక గొప్ప సైన్యంలో ఈ ఫిలిప్పు గారి 4 కుమార్తెలు ఉన్నట్టు మనకు కనిపించట్లేదు? కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి దేవుని గొప్పగా ఎదిగారు. తండ్రి ఎలా అయితే పెరిగాడు, కుమార్తెలను అలా పెంచుతూ వచ్చాడు. యవ్వన దశకు వచ్చేటప్పటికి ఒక ప్రవచించే గొప్ప స్థితిలో దేవుని పక్షాన నిలబడిపోయారు వారు. అంటే దేవుడు మాటిస్తున్నటువంటి ఆ మాటను ప్రకటించే ఒక గొప్ప సైన్యంలో కొత్త నిబంధన కాలంలోనే ఫిలిప్పు గారి 4 కుమార్తెలు మనకు కనబడుతూ ఉన్నారు. మరి ఈరోజు ఆ సైన్యంలోనే ఇంకా మనం ఉన్నామా? ఇంకా చేరకుండానే ఉన్నామా? ప్రభు మాట సెలవిస్తున్నాడు. ఆ మాట ప్రకటించే స్త్రీలు ఒక సైన్యంగా ఉన్నాడు అని మాట్లాడుతున్నాడే. మరి ఆ సైన్యంలో మనం చేరుంటామా? ఇంకా చేరలేదు మనం. ఇంకా సైన్యం అనేది రోజులు గడిచే కొద్దీ పెరుగుతూ ఉండాలా, తరిగిపోతూ ఉండాలా? పెరిగిపోతూ ఉండాలి. కాలం మారే కొలది, జనరేషన్ చేంజ్ అయ్యే కొలది, తరాలు మారుతూ ఉంటే సైన్యం అన్నది విస్తరిస్తూ ఉండాలి, పెరిగిపోతూ ఉండాలి. మరి ఆ రోజుల్లో 4 కుమార్తెలు నిలబడ్డారే, మరి ఈ రోజుల్లో ఎంతమంది సైనికులు నిలబడుతున్నారు? సైనికురాళ్ళు నిలబడుతూ ఉన్నారు. తక్కువ? కనీసం నాకు తెలిసి ఊరికి 2-3 కూడా ఉండుండ్రేమో దేవుని పక్షాన నిలబడి బ్రతికేవాళ్ళు. కానీ ఆ రోజు ఇంటిలోనే 4 నిలబడ్డారు. ఈరోజు మన ఇంట్లో ఎంతమంది నిలబడుతున్నాం మనం? మన ఇంట్లో ఎంతమంది దేవుని పక్షాన, దేవుని ప్రతినిధులుగా సమాజానికి మనం అందిస్తున్నాం? తక్కువ. ఎందుకంటే మనమే తిన్నగా ఉండం. మనమే తిన్నగా లేనప్పుడు మన పిల్లలు మాత్రం దేవుని పనిలో గొప్పగా ఉండాలని ఎలా ఆశపడగలం? ఆశకైనా కొంచెం హద్దు ఉండాలి. మనం బ్రతుకుతూ మన పిల్లల్ని గొప్పగా బ్రతికించుకుంటే ఉత్తమం, బాగుంటుంది. అది మనమే ఉండకుండా పిల్లలు గొప్పగా బ్రతకాలి అనుకుంటే అది స్వార్థం అవుద్ది, బతకలేరు. కానీ ఫిలిప్పు చూడండి, ఒక పక్క తండ్రి బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తిస్తూనే, స్వార్థికుడుగా ఎదుగుతూనే పిల్లల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఫిలిప్పు భార్య కూడా సహకరించుంటుంది పిల్లల్ని పెంచుకుంటూ. భర్త సువార్త పని మీద బయటికి వెళ్తూ ఉంటే నమ్మకంగా ఇంటిని కాపాడుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, భర్త కొరకు ఎదురు చూస్తూ సాటి అయిన సహాయంగా ఆ రోజు ఫిలిప్పు భార్య నిలబడి ఉంటుంది. పిల్లలందుకు గొప్పగా ఎదిగారు. ఈరోజు మన కుటుంబాలు చూడండి, క్రైస్తవ కుటుంబాలను మనం చెప్పుకుంటామే తప్ప మంద కాదు నిజమైన క్రైస్తవ కుటుంబాలంటే. ఫిలిప్పు గారి కుటుంబమే నిజమైన క్రైస్తవ కుటుంబం. క్రైస్తవుని కుటుంబ విధానమే అది. కానీ ఈరోజు మన విధానాలు అలా లేవు. తండ్రి ఒక దారి, తల్లి ఒక దారి, పిల్లలు మరో దారి. ఎవరికి నచ్చిన దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ దేవుని దారిలో కుటుంబం అంతా నిలబడినప్పుడే అది క్రైస్తవ కుటుంబం అని పిలిపించుకుంటుంది. అలా కాకుండా ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోతూ మేము క్రైస్తవులం అయ్యా అంటే చెప్పుకోవడానికి సరిపోం. ఫిలిప్పు కుటుంబాన్ని చూసి నేర్చుకొని మాట్లాడుతుంటాడు దేవుడు. ఈరోజు దేవుని సైన్యములో సైనికులుగా మనం నిలబడాలి అంటే మొదట మన కుటుంబాన్ని కట్టుకోవడానికి సిద్ధపడిపోదాం. మొదట మన ఆత్మీయ స్థితిని కట్టుకోవడానికి సిద్ధపడిపోదాం. అలా ఉండడానికి మనందరము ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. తలవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, సర్వోన్నతమైన మా కన్న తండ్రి దేవా, మీ శ్రేష్టమైన నామమునకు మరి ఒక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నాయన మీ మాటలను ధ్యానించుకునే గొప్ప ధన్యతను మాకు ఇచ్చారు. నిజమే నాయన, మీ మాటను సెలవించేటటువంటి, ప్రకటించేటటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారని మీరు చెబుతూ ఉన్నారు తండ్రి. ఆ మాట ప్రకారంగా నాయన బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలను మేము చూసాము తండ్రి. ఫిలిప్పు నాయన ఒక శిష్యుడుగా తన జీవితాన్ని ప్రారంభించి సంఘంలో ఒక కీలకమైన పాత్రను పోషించి స్వార్థ బాధ్యతను భుజాల మీద వేసుకొని ఒక స్వార్థికుడుగా ఎలా అయితే జీవించాడో, తాను జీవించడం మాత్రమే కాదు కానీ తన కుటుంబాన్ని, తన పిల్లలను కూడా నాయన మీ పరిచర్యలో మీతో సహవాసం కలిగి పెంచడానికి ఎంత కష్టపడ్డాడో మేము తెలియచేసుకుంటూ ఉన్నప్పుడు తండ్రి, ఆ మాటలను తెలుసుకున్నటువంటి మేము కూడా అలా బ్రతకడానికి మా సహాయాన్ని దయచేయండి. మా కుటుంబాలను నాయన మీరే స్థిరపరచండి. ఒకనాటి నోవహు కుటుంబం వల్లే, ఒకనాటి ఫిలిప్పు కుటుంబం వల్లే నాయన ఈరోజు మీరు మాకు ఇచ్చినటువంటి కుటుంబాలను కూడా తండ్రి మీ వాక్యము చేత కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా తల వంచడానికి ప్రతి ఒక్కరికి మనస్సును అనుగ్రహించండి. ఈ మాటలు విన్న మేమందరము నాయన మా కుటుంబాలను పరిశీలించుకుంటూ మీ కొరకు ఉన్నతంగా అడుగులు వేసి గొప్ప ధన్యతను మాకు దయచేయమని వేడుకుంటూ ప్రభువైన క్రీస్తు వారి పేరట ప్రార్థనా మనవులను మీ పాదాలకు సమర్పించి అడిగి వేడుకొని
పొందుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్.